నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ మరియు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజల రవాణా అవసరాల రీత్యా 2 సిటీ బస్సులను ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అబ్గోని కవిత, రమేష్ గౌడ్ గారు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు। ప్రజాప్రభుత్వం వచ్చి దాదాపు 2815 కొత్త బస్సులు కొనడమే కాకుండా మన నల్గొండ జిల్లాకు 70 బస్సులు అదనంగా ఇచ్చి నల్గొండ డిపోకు అందులో 56 బస్సులు మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది। ఈ రోజు కూడా మననే ఎండి గారిని కోరగానే వారు వచ్చి విజిట్ చేసి దీనికి కొన్ని ఫెసిలిటీస్ బాగా పెంచాలి, బయట ఫౌంటైన్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఈ రోజు కొత్తగా 2 ప్లాట్ఫామ్స్ కూడా బస్సెస్ పెరిగినాయి కాబట్టి ప్లాట్ఫామ్స్ ఇబ్బందిగా కొద్దిగా పార్కింగ్ ఇబ్బంది అవుతున్నది। దానికోసం 2 ప్లాట్ఫామ్స్ శంకుస్థాపన చేసుకున్నాం। ఇంకా కూడా అదనంగా కూడా మరొక 10 బస్సులు ఇవ్వడమే కాకుండా ఫస్ట్ టైం ఇవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్ అనేది మొన్న వరకు నల్గొండ మున్సిపాలిటీ ఉండే, మననే అసెంబ్లీలో చట్టం చేసి మన ఎన్నికల్లో కార్పొరేషన్గా ఏర్పడి 8th కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ మేయర్గా చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ మేయర్గా ఉమర్ గారు, అలాగే కౌన్సిలర్స్ కూడా అందరూ గెలిచారు। కాబట్టి సిటీలో వాళ్ళందరూ ఏంటంటే చాలా సిటీలు పెరిగినాయి, కాలనీలు పెరిగినాయి కాబట్టి ఆ ఎండి గారు కోరగానే 2 సిటీ బస్సులు ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం। దాంతోపాటు ఇంకా కూడా మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా మీకు తెలుసు ప్రతి రోడ్డు కూడా డబుల్ రోడ్ వేయడం కాకుండా ఈ 28th రోజు నల్గొండ కనగల్లోనే మన ముఖ్యమంత్రి గారు 13,000 కోట్లతోని హ్యామ్ పద్ధతిలో ఈరోజు డబుల్ రోడ్లుగా మార్చే కార్యక్రమం, అలాగే గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు సింగిల్ లేన్ని మళ్ళీ బీటీ రోడ్డుగా మట్టి రోడ్ అనే ఉండొద్దనే 20,000 కోట్లు ఆర్బీఐ గ్యారంటీ ద్వారా టెండర్లు పిలిచి పనులు కూడా స్టార్ట్ చేసుకునే సంబంధంలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు వెళ్ళే విధంగా ఈరోజు ఎలక్ట్రిక్ బస్సెస్ పొల్యూషన్ దూరంగా ఉండాలని ఈవీ బస్సెస్ కూడా కొంటున్నారు। వాటికి కూడా డిమాండ్ ఉన్నది, బుకింగ్ చేసినా కానీ వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు। ప్రయాణికులకు సంబంధించి కామన్ మ్యాన్కి సంబంధించి పేద ప్రజలకు సంబంధించి ఇలా 10,000 కోట్ల పైన ఉచితంగా ఇవాళ ఆర్టీసీలో అక్క చెల్లెళ్ళు ఈరోజు వాళ్ళ సొంత పనులకు పోయినా, టెంపుల్స్ పోయినా, మ్యారేజెస్ పోయినా, వాళ్ళ డాటర్స్ ఇంటికి పోయినా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నాం। ఇది 10,000 కోట్ల భారం 30 monthsలోనే పెట్టాం, మేము భారం అనుకుంటలేము। మా అక్క చెల్లెళ్ళకి ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంగా పేద ప్రజలకు ఈ తగ్గియాలి, అంతో ఇంతో భారం చేయాలని స్వయం సంఘాలకు బస్సులు ఇవ్వడమే కాదు ప్రతి ఒక్క మహిళ టికెట్ అడిగే ప్రసక్తే లేదు। 10,270 కోట్లు ఖర్చు పెట్టాం, అంటే ఆర్టీసీకి రియంబర్స్ చేసినాం మేము, లేకపోతే ఆర్టీసీ ఎప్పుడో పడిపోతుండే, ఎప్పటికప్పుడు మంత్లీ 500 కోట్స్ ఇస్తున్నాం। దాంతోపాటు ఈరోజు శంకుశ్రీ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజల సౌకర్యం తీసుకురావాలని ఇక్కడ ఉన్న ఆర్టీసీ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా ఉప్పల్ గారికి సడన్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే వారితో మళ్ళీ ఈరోజు నల్గొండలో ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తాను ఎప్పుడు అనుకోలే, ఎందుకంటే యాజ్ ఏ సెక్రటరీగా నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా హైదరాబాద్ కలుస్తాం, నల్గొండగా అయితే మళ్ళీ కలెక్టర్గా రాలేడు కదా అని ఈ సంతోషకరమైన వార్తం। సిటీ బస్సెస్ కార్యక్రమం ఈరోజు 2 సిటీ బస్సులు ఫస్ట్ టైం సిటీ బస్సులు ఎప్పుడో ట్రయల్ చేసినాం కానీ అప్పుడు నడవలేదు, సిటీ పెద్దగా అయింది, కార్పొరేషన్ అయ్యింది కాబట్టి అవుటర్ రింగ్ రోడ్ కూడా దాదాపు 900 కోట్స్తో 50% పనులు కూడా అయిపోయినాయి। అవుటర్ రింగ్ రోడ్ కూడా గడ్కరీ గారితో నేను శాంక్షన్ చేయించి 50% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి। ఈ సందర్భంలో సిటీ బస్సు నాగిరెడ్డి గారు వాడు మొత్తం టౌన్ అంతా తిరిగి అది ఇంత వైడ్ ఉంది కత్మలేరి కావాలని 2 బస్సులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఈరోజు స్టార్ట్ చేసుకోవడం పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు। థ్యాంక్ యూ.